అందరికీ హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు స్టాక్ మార్కెట్ తెలుగు టిప్స్ యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, మన వీడియోలో గ్రో యాప్ గురించి రివ్యూ చేయబోతున్నాం. ట్రేడింగ్ చేసే వాళ్ళందరికీ కూడా ఆల్రెడీ ఈ యాప్ గురించి ఐడియా అయితే ఉంటుంది. ఈ వీడియోలో మనము గ్రో యాప్లో ఉన్న ఫ్యూచర్స్ ఏంటి, గ్రో యాప్లో ఉన్న పాజిటివ్స్ ఏంటి, నెగిటివ్స్ ఏంటి, ఫైనల్గా ఈ గ్రో యాప్ అనేది ఎలాంటి ట్రేడర్స్కి యూజ్ అవుతుంది, ఎలాంటి ట్రేడర్స్కి యూజ్ అవ్వదు, కంప్లీట్గా పాయింట్ పైన తెలుసుకుందాం. సో కాబట్టి మీరు వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను గ్రో వెబ్సైట్ అయితే ఓపెన్ చేసుకున్నానండి. సో మీరు గ్రో వెబ్సైట్ ఓపెన్ చేసినా సరే, లేకపోతే యాప్ ఓపెన్ చేసినా సరే, మనకు మ్యాక్సిమం ఆప్షన్స్ అనేవి సేమ్గా ఉంటాయి అన్నమాట. సో ఇప్పుడు చూడండి, మనకు గ్రోలో మెయిన్గా ఒక 2 థింగ్స్ అయితే ఉంటాయన్నమాట. లైక్ స్టాక్స్ అని చెప్పి ఒక ఆప్షన్ అయితే ఉంటుంది, అలాగే మ్యూచువల్ ఫండ్స్ అని చెప్పేసి ఇంకొక ఆప్షన్ అయితే ఉంటుంది. సో స్టాక్స్లో మనం ట్రేడింగ్ అయితే చేసుకోవచ్చు, మ్యూచువల్ ఫండ్స్లో మనము ఇన్వెస్ట్మెంట్ చేసేసి రెగ్యులర్గా మనం ట్రాక్ అయితే చేసుకోవచ్చు అన్నమాట. సో స్టాక్స్లో ఉన్న ఆప్షన్స్ మనం గమనిస్తే కనుక చూడండి, స్టార్టింగ్లో మనకు టాప్లో కూడా ఇండెక్స్ అని చెప్పి ఒక ఆప్షన్ అయితే ఇచ్చారనమాట. సో ఇక్కడ మనకు నిఫ్టీ 50 చూపిస్తుంది, సెన్సెక్స్ చూపిస్తుంది, బ్యాంక్ నిఫ్టీ చూపిస్తాయి. ఇదేంటంటే ఓవరాల్ మార్కెట్ ఈరోజు ఎలా ఉంది అని చెప్పేసి ఒక ఐడియా కోసం అనమాట. సో చాలా బాగుంది ఇది. నెక్స్ట్ మీరు స్క్రోల్ చేసి చూడండి, మోస్ట్ ఇంపార్టెంట్ గ్రో. సో గ్రో వెబ్సైట్లో కానీ లేకపోతే గ్రో యాప్లో కానీ ఎక్కువ ఏ కంపెనీ స్టాక్స్ పర్చేజ్ చేస్తారని చెప్పి మీరు ఇక్కడ తెలుసుకోవచ్చు అనమాట. ఎన్బిసిసి, అలాగే తర్వాత ఓలా ఎలక్ట్రిక్ మొబిలిటీ, ఇవన్నీ కూడా. నెక్స్ట్ చూడండి, ప్రోడక్ట్ అండ్ టూల్స్ అనమాట. సో ఇక్కడ మనకు డిఫరెంట్ టూల్స్ అయితే ఉంటాయి. లైక్ ఈవెంట్స్, మీరు ఏమన్నా ఈవెంట్స్ గురించి తెలుసుకోవాలనుకుంటే దీనికి ద్వారా తెలుసుకోవచ్చు. అలాగే ఇంట్రాడే గురించి తెలుసుకోవాలనుకుంటే, అంటే ఇంట్రాడేలో ఏ స్టాక్స్ ఎక్కువ మంది పర్చేజ్ చేస్తుందని చెప్పి మీరు తెలుసుకోవాలనుకుంటే ఆ లింక్ ద్వారా మీరు తెలుసుకోవచ్చు అనమాట. జస్ట్ మీరు ఓపెన్ చేస్తే సరిపోతుంది. చూడండి, టాప్ ఇంట్రాడే స్టాక్స్ అనమాట. ఓకే, సో అదేవిధంగా మనకు డిఫరెంట్ ఆప్షన్ అయితే ఇక్కడ ఇచ్చారనమాట. లైక్ స్క్రీనర్ అనమాట. సో స్క్రీనర్ అంటే కనుక మీరు స్టాక్ని ఫిల్టర్ చేసుకోవచ్చు, మీకు తగినట్టుగా మీరు ఫిల్టర్ చేసుకోవచ్చు. మీ దగ్గర అమౌంట్ తక్కువ ఉంది, సో మీకు ఒక 500 రూపీస్ లోపల స్టాక్స్ కావాలి, మీరు ఫిల్టర్ చేసుకోవచ్చు. ఓకేనా. నెక్స్ట్ టాప్ గెయినర్స్. అట్ ప్రెసెంట్ ఈ టైంకి ఏవైతే స్టాక్స్ మంచి ప్రాఫిట్లో ఉన్నాయో ఆ స్టాక్ మనకి ఇక్కడ చెక్ చేసుకోవచ్చు అనమాట. అంతేకాకుండా లార్జ్ క్యాప్ స్టాక్స్, మిడ్ క్యాప్ స్టాక్స్, స్మాల్ క్యాప్ స్టాక్ మీరు చెక్ చేసుకోవచ్చు. తర్వాత స్టాక్ ఇన్ న్యూస్ అనమాట. సో అట్ ప్రెసెంట్ మనకు ఏదైతే కొన్ని స్టాక్స్ న్యూస్లో ఉంటాయి కదా జనరల్గా, సో అలాంటి స్టాక్స్ ఇక్కడ మెన్షన్ చేస్తారనమాట. తర్వాత టాప్ లూజర్స్ ఉంటాయి ఇక్కడ, ఏవైతే స్టాక్స్ ప్రైస్ పడుతుందో అలాంటి స్టాక్స్ అనమాట. తర్వాత టాప్ సెక్టార్స్, టాప్ బై మార్కెట్ క్యాప్ ప్రకారంగా ఏవైతే టాప్ కంపెనీస్ ఉంటాయో అవి అనమాట ఇక్కడ ఉంటాయి. ఓకేనా. సో నెక్స్ట్ మ్యూచువల్ ఫండ్స్ అనమాట. సో మ్యూచువల్ ఫండ్స్ మీరు ఓపెన్ చేసుకున్నా కనుక చూడండి పాపులర్ ఫండ్స్. ఓకే, సో పాపులర్ ఫండ్స్ అంటే ఏంటి, ఏవైతే హై రిటర్న్స్ ఇస్తున్నాయో అవి పాపులర్ ఫండ్స్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మోతీలాల్ ఓస్వాల్ మిడ్ క్యాప్ ఫండ్ డైరెక్ట్ గ్రోత్ 40% రిటర్న్స్ అనమాట 3 ఇయర్స్లో. అలాగే క్వాంటే అయితే కనుక 34.6% రిటర్న్స్ అయితే ఇస్తుంది. పరాగ్ 20.5%, నిపాన్ 24.9% అనమాట. సో మళ్ళీ మీరు సపరేట్గా ఎత్తుకునే అవసరం అయితే లేదు, డైరెక్ట్గా మీకు ఇక్కడ చూపించేస్తుంది పాపులర్ ఫండ్స్ అని చెప్పేసి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, కలెక్షన్స్ హై రిటర్న్స్. అంటే ఈ ఆప్షన్ ద్వారా మీకు ఏవైతే మ్యూచువల్ ఫండ్స్ హై రిటర్న్స్ ఇస్తున్నాయో మ్యూచువల్ ఫండ్స్ మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్గా చూడండి, నిపాన్ ఇండియా స్మాల్ క్యాప్ ఫండ్ డైరెక్ట్ గ్రోత్ 1 ఇయర్లో ఇది 53.5% రిటర్న్స్ అయితే ఇస్తుందంట. 3 ఇయర్స్లో 34%, 5 ఇయర్స్లో 39%. ఓకేనా. సో అదిగా మీరు చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ చూడండి, ఎస్ఐపి విత్ 500 రూపీస్. ఒకవేళ మీరు ఎస్ఐపి 500 రూపీస్తో స్టార్ట్ చేయాలనుకుంటే కనుక ఆ లింక్ ద్వారా మీరు స్టార్ట్ చేసుకోవచ్చు. అలాగే మనకు ట్యాక్స్ సేవింగ్ ఉంటుంది, లార్జ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ ఉంటాయి, స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ ఉంటాయి, స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్ అని కూడా ఉంటాయి. ఓకేనా. సో ఇది. సో నెక్స్ట్ మనం చెక్ చేయాల్సింది వీళ్ళు ఎంత చార్జ్ చేస్తున్నారు. సో చార్జ్ గురించి మనం గమనిస్తే చూడండి ప్రైసింగ్ కదా. సో ప్రైసింగ్ ఓపెన్ చేసుకుని చూడండి, అకౌంట్ ఓపెనింగ్ అండ్ ఏఎంసీ. సో అకౌంట్ ఓపెనింగ్కి అలాగే యాన్యువల్ మెయింటెనెన్స్ ఛార్జ్కి వీళ్ళు 0 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. ఈక్విటీ బ్రోకరేజ్ అయితే 20 రూపీస్ కానీ లేకపోతే 0.05% కానీ ఛార్జ్ చేస్తారు. అలాగే ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ బ్రోకరేజ్ 20 రూపీస్ ప్లస్ 0 రూపీస్, 0 ఫిక్స్డ్ ఛార్జెస్ అండ్ 0 హిడెన్ ఛార్జెస్ అనమాట. ఓకేనా. దాని తర్వాత ఇవన్నీ ట్యాక్సెస్ అనమాట. ఓకేనా. సో ఇది
ఇది చార్జెస్ గురించి. నెక్స్ట్ మెయిన్ పాయింట్. సో ఓవరాల్గా ఈ గ్రో యాప్ కానీ లేకపోతే గ్రో వెబ్సైట్ కానీ ఎలా ఉంది, బెనిఫిట్స్ ఏంటి అసలు. ఫస్ట్ బెనిఫిట్ మనం చూస్తే కనుక యూజర్ ఇంటర్ఫేస్ అనేది చాలా చాలా బాగుంది. అంటే రిమైనింగ్ ప్లాట్ఫామ్స్తో పోల్చుకుంటే మనము యూజర్ ఇంటర్ఫేస్ అనేది చాలా బాగుంటుంది. చాలా సింపుల్గా, చాలా ఈజీగా మనకు ఎక్కడ ఏ ఆప్షన్ ఉంది ఆ ఆప్షన్ మనం క్లిక్ చేస్తే ఏం వస్తుంది తెలుసుకోవచ్చు అన్నమాట. ఓకేనా. సో యూజర్ ఇంటర్ఫేస్ మనకు చాలా బాగుంది. సెకండ్ పాయింట్ వచ్చేసి ఎవరైతే బిగినర్స్ కొత్తగా స్టాక్ మార్కెట్లో ఎంటర్ అయి ఉంటారో అలాంటి వాళ్ళకు ఈ యాప్ అనేది చాలా యూజ్ అవుతుంది, చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఇది సెకండ్ బెనిఫిట్ అనమాట. థర్డ్ బెనిఫిట్ వచ్చేసి లైక్ నేను చెప్పాను కదా నేను ప్రైజెస్ గురించి అనమాట. సో ప్రైజెస్ కూడా వీళ్ళు అంత ఎక్కువ అయితే ఛార్జ్ చేయడం లేదు ప్రైజెస్ గురించి ఇక్కడ. సో చూడండి, అకౌంట్ మెయింటైనింగ్ యాన్యువల్ మెయింటెనెన్స్కి ₹0 అనమాట. ఓకేనా. సో ఈ విధంగా కొన్ని బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. తర్వాత అంటే నెగిటివ్స్ మనం ఒకసారి గమనిస్తే కనుక కస్టమర్ సపోర్ట్ అనేది అంత ఎఫెక్ట్గా లేదు. ఓకేనా. సో మనకేమైనా డౌట్ వచ్చి మనం ఏమైనా కస్టమర్ కేర్కి ఫోన్ చేస్తే కనుక అంత ఫాస్ట్గా మనకి రియాక్షన్ అయితే రావటం లేదు. అది నేను గమనించింది. ఒకవేళ మీరు ఈ యాప్ కానీ లేకపోతే వెబ్సైట్ యూజ్ చేస్తుంటే మీ ఎక్స్పీరియన్స్ ఏంటో మీరు ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవచ్చు. అలాగే అడ్వాన్స్ ట్రేడింగ్ చార్ట్స్ కూడా అంతగా లేదనమాట. సో అడ్వాన్స్ ట్రేడింగ్ చార్ట్ కొంచెం వాళ్ళు ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలి. అలాగే కస్టమర్ సపోర్ట్ కూడా కొంచెం ఇంప్రూవ్మెంట్ అయితే చేసుకోవాలి. ఓవరాల్గా చూస్తే ఈ గ్రో వెబ్సైట్ అనేది ఎవరైతే బిగినర్స్ ఉంటారో వాళ్ళకి యూజ్ అవుతుంది. ఎవరైతే ప్రో లెవెల్ ట్రేడర్స్ ఉంటారో సో వాళ్ళకు కొంచెం యూజ్ అవ్వకపోవచ్చు. వాళ్ళకు అంటే వేరే ఆప్షన్ అయితే ఉంటుంది, వాళ్ళకు వేరే ప్లాట్ఫామ్స్ అయితే బాగుంటాయి. ఇది ఓన్లీ బిగినర్స్కి బాగుంటుందని చెప్పుకోవచ్చు. సో ఇది ఓన్లీ నా అభిప్రాయం అనమాట. లైక్ నేను ఇప్పుడు ఏదైతే వీడియోలో షేర్ చేస్తానో ఇన్ఫర్మేషన్ అనేది ఇది నా అభిప్రాయం అనమాట. ఎందుకంటే నేను కూడా గ్రో యాప్ అనేది యూజ్ చేస్తున్నాను కాబట్టి చెప్తున్నాను. ఓకేనా. సో ఒకవేళ మీరు గ్రో యాప్ యూజ్ చేస్తుంటే మీ అభిప్రాయాన్ని మీరు కామెంట్ సెక్షన్లో మీరు షేర్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.